ఆ రోజు ఉదయం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు వినాయకరావు. ఉదయం పోస్ట్లో ఓ ఉత్తరం వచ్చింది. అది ఆదిలక్ష్మి రాసిన ఉత్తరం అని క్షణకాలం ఆశపడ్డాడు. కానీ తన తండ్రి నుంచి వచ్చిందా పోస్ట్ కార్డ్. గొలుసుకట్టు తెలుగు కాబట్టి తొందరగా అర్థం చేసుకోలేకపోయాడు. నర్సాపురం భారత్ జింబాబ్వే జట్టు పోటీ. క్షేమం. శ్రీరామ. సుపుత్ర, సుబ్బలక్ష్మిని నీకిచ్చి వివాహం చేయడానికి మీ రైలు మావయ్య తొందరపడుతున్నాడు. తాంబూలాలు పుచ్చుకుని సంబంధం కూడా ఖాయం అనిపించాలని అనుకుంటున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరిరా. వచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ 1 కిలో తీసుకురావడం మర్చిపోకు. అలాగే 1 డబ్బా బాబా జర్దా కూడా అయిపోవచ్చింది. ఇక్కడ అంతా క్షేమం. నువ్వు కూడా క్షేమమని తలుస్తాను. హైదరాబాద్లో చలి ఎక్కువ. అర్ధరాత్రులు వీధుల వెంట తిరగడం ఆపేసేయ్. ఏ అస్తమానం ఏదో పట్టుకుంటే నయమై సావదు. రిలయన్స్ కప్ భారతదేశానికి వచ్చుగాక. నీ తండ్రి డాంబికేశ్వరరావు వెనక పక్క చాముండేశ్వరి కొడుకుని అనేక విధాలుగాను దీర్ఘాయువుగాను దీవిస్తూ 2 ముక్కలు రాసింది. తండ్రి మాటను ఖాతరు చేసి వెంటనే రమ్మని. చిలుకాకు పచ్చరంగు బ్లౌజ్ పీస్ని మ్యాచింగ్ సెంటర్లో కొని వస్తూ తీసుకురమ్మని చెప్పింది. దాన్ని డ్రాయర్లో పడేశాడు. కుమారి శృతి నుంచి ఉత్తరం రానందుకు అశాంతిగా ఉంది. లంచ్ అవర్లో ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఆల్ ఇండియా రేడియోకి సైకిల్ వేసుకుని బయలుదేరాడు. సైకిల్ రోడ్డు మీదకి వస్తూ ఉంటే పోస్ట్ మ్యాన్ సైకిల్ ఎదురైంది. ఉత్తరాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు వినాయకరావు. సైకిల్ ఆపి కాలు నేల మీదకి ఆనించి పోస్ట్మెన్ కూడా అలాగే చేసి చెప్పాడు. ఉన్నాయి. అతను ఒకటి తర్వాత మరొకటిగా 3 ఉత్తరాలు అందించాడు. సైకిల్ స్టాండ్లో పెట్టి వాటి మీద చేతిరాతలని పరిశీలించాడు వినాయకరావు. 1 రైలు మావయ్య నుంచి, మిగతా 2 ఎవరివో కొత్త చేతిరాతలు. గబగబా ఓ కవర్ చించేశాడు. అది బరువుగా ఉంది. అందులోంచి ఓ ఉత్తరం తీసి 10 మడతలు విప్పాడు. చాలా పెద్ద కాగితం అది. డార్లింగ్ బావకి సుబ్బలక్ష్మి వినమ్రంగా నమస్కరించి రాయుట. డార్లింగ్ బావ, మా నాన్న నీకు నాకు కలిసి పెళ్లి చేయడానికి ఓ ఉత్తరం రాశాడు. అది వెంటనే పోస్ట్ చేయకుండా ఆపి తిది వారం వద్యం చూసుకుని దీంతో పాటు పోస్ట్ చేస్తున్నాను. చదివి సంగతులన్నీ గ్రహించగలవాడువు. నాన్నకి వెంటనే జవాబు రాయగలవాడువు. నాకును ఈ ఉత్తరానికి జవాబు రాయగలవాడువు. విసుగ్గా మిగతా భాగం అక్కడక్కడ చదివాడు గబగబా. పెళ్ళయ్యాక గ్యాస్ స్టవ్, మిక్చర్ అంటే తినేది కాదు, పప్పు రుబ్బుకునేది. భోజనాల బల్ల, ఇంగ్లీష్లో దాన్నేదో అంటారు. 6 చైర్స్ కూడా ఉంటాయి. కుక్కర్, ఫ్రిడ్జ్, నీలిరంగు ఫ్రిడ్జ్, టీవీ, అన్ని రంగులు ఉన్నది. ఇవన్నీ కొని ఉంచు. ఇంకో పేరాలో చదివాడు. 4 గదుల్లో 1, ఎవరైనా వస్తే కూర్చుని మాట్లాడడానికి 1, వంట కోసం 1 మీ నాన్న మా నాన్న వస్తే పడుకోవడానికి 1, మనం పడుకోవడానికి. పోట్లాడి పొరుగులేని ఇల్లు చూడు. కర్టన్స్ వేసుకునేందుకు కిటికీలు అధికంగా ఉన్న ఇల్లు చూడు. మరో పేరాలు, నాన్నని దబాయించి నాకు 2 కంచిపట్టు చీరలు, బంగారపు రంగుది 1, వెండి రంగుది, మ్యాచింగ్ జాకెట్లతో కొనిపించగలవాడవు. ఇంకా నీకు సూట్ బూట్ హేట్, పెళ్లిలో అలకపానుపు మీద పట్టించుకోగలవాడవు. ఇక చదివే ఓపిక లేక ఆఖరి వాక్యాలు చూశాడు. మన పెళ్ళి త్వరగా జరిపించగలవాడవు. ఇందులోని వినయములన్నీ గ్రహించగలవాడవు. నా ముద్దులు కూడా గ్రహించగలవాడవు. తిరుగుటపాలో జాబు రాయగలవాడవు. నీ మేనకోడలు సుబ్బలక్ష్మి. గలగల్లాడే ఆ ఉత్తరాన్ని పరపరా చింపి దాన్ని ఎందులో అయితే వచ్చిందో ఆ కవర్లోనే ఉంచి చుట్టి సైకిల్ షెడ్ మీదకి విసిరేశాడు. రెండోది ఇన్లాండ్ కవర్. చేతి రాతని బట్టి అది ఆడవాళ్ళది అని గ్రహించి చింపి చదివాడు. ఉత్తరం కింద ఫ్రెండ్లీ శృతి అన్న మాటల్ని చదవగానే అతని మనసు ఆనందంతో గెంతులు వేయసాగింది. ఆ ఉత్తరాన్ని 40 సార్లు చదువుకుని అది నోటికి వచ్చాక దాన్ని భక్తిగా మడిచి జేబులో ఉంచుకున్నాడు. మా ఇంటి చిరునామా ఇచ్చే పరిస్థితుల్లో లేను. మా నాన్నగారికి ఇలాంటివి నచ్చవు. అన్ని వాక్యాలను బట్టి వినాయకరావు శృతికి వివాహం అయి ఉండదని ఊహించాడు. సరాసరి శాస్త్రి దగ్గరికి వెళ్ళాడు. ఏఐఆర్ వెళ్ళి శృతి అడ్రస్ సంపాదించావా అడిగాడు శాస్త్రి అతని మొహంలో ఆనందాన్ని గమనించి. లేదురా, శృతి నాకు సమాధానం రాసింది. వెరీ గుడ్. ఏమని రాసింది? గబగబా ఆ ఉత్తరాన్ని అప్పచెప్పాడు వినాయకరావు. ఫ్రెండ్లీ శృతి అని సంతకం చేసిందిరా. శృతి ఈజ్ మై ఫ్రెండ్ చెప్పాడు వినాయకరావు గర్వంగా.
సమాధానం రాసావా? రాయాలి. ఇంకా లేదు. హాఫ్ డే సెలవు పెడుతున్నాను. సమాధానం రాయడానికా? అవును. ఏడ్చినట్లే ఉంది. నే చెప్తా, రాసుకో. నాకు తెలుసు ఏం రాయాలో. అయితే సెలవు దేనికి? 100 పేజీల పుస్తకం నింపటానికి మరో 2 గంటలైనా పడుతుంది. ఆఫీస్లో రాయనివ్వరుగా చెప్పాడు వినాయకరావు. ఓరి మితిమీరిన వెధవ! అంత రాస్తే ఆ అమ్మాయి చదువుతుందా? సింపుల్గా ఓ అరపావులో సగం రాయి. అంతేనంటావా? మళ్ళీ సమాధానం రావాలంటే అంతే. సరే, ఇంకో సంగతి ఏంటి? సాయంత్రం నాకు బీర్ కొట్టించాలి. దేనికి? నీ ఉత్తరానికి సమాధానం వస్తే బీరిప్పిస్తానన్నావు. గుర్తులేదురా. సరే, పిఎంబి ఎక్స్లో ఉండేది నేనేగా. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే నీ సెక్షన్లో ఎక్కడో నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాను. చెల్లుకు చెల్లు. ఒక్క బీరేనా అబ్బాయి? చెప్పాడు వినాయకరావు రాజీకి వచ్చి. నా బొంద, 2 బీర్లకు మించి ఎన్నడూ తాగలేదురా. తాగేమనుకో ఇంకా అంతే. అయినా నేను లిమిట్గానే తాగుతాను. ఆ నుంచి వినాయకరావు శృతికి ఓ ఉత్తరం రాసి వెంటనే స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి పోస్ట్ చేశాడు. ఆ తర్వాత నింపాదిగా రైలు మావయ్య రాసిన ఇన్లాండ్ కవర్ విప్పాడు. ముహూర్తం నిశ్చయించుకోవడానికి నర్సాపురానికి ఎప్పుడు వస్తున్నావు? సౌకర్యం చూసుకుని తేదీ రాస్తే తను ఆ రోజుకి నర్సాపురం వస్తానని వార్త. ఆ ఉత్తరం చింపి డస్ట్బిన్లో పడేశాడు. వెంటనే సమాధానం రాయాల్సినంత ముఖ్యమైన ఉత్తరంగా భావించలేదు తను. రాత్రి బీర్ తాగుతూ ఉంటే ఆదిలక్ష్మి సంభాషణలోకి వచ్చింది. గోత్రం ఒకటి కాకపోతే ఆ అమ్మాయిని ఆఫర్ చేస్తే నీవు ఒప్పుకునేవాడివా? అడిగాడు వినాయకరావు. అబ్బే, ఆ పిల్ల మన టైప్ కాదు. నీవు? అడిగాడు శాస్త్రి. టైప్ ఏంటి? టెలిప్రింటర్లాగా నా స్టైల్. ఆ అమ్మాయి అని అన్నాడు వినాయకరావు. ఆదిలక్ష్మి బుధవారం ఉదయం చెప్పింది తల్లితో. అమ్మ, ఇవాళ నా పాట రేడియోలో వచ్చేది. అవును, రికార్డ్ చేసుకోవడానికి అంతా సిద్ధంగా చేసి ఉంచు చెప్పింది కనక మహాలక్ష్మి. సాయంత్రం ఆ కార్యక్రమానికి పావుగంట ముందు అనౌన్సర్ చావు కబురు చల్లగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వారు ఇలా తెలియజేస్తున్నారు. విద్యుత్ సరఫరాలోని లోటు వల్ల ఈ రోజు నుంచి నగరం అంతా విద్యుత్ కోతని వివిధ సమయాల్లో కాక సాయంత్రం 5:30 నుంచి ఒకేసారి విధించబడుతుంది. అంటే నా పాట వచ్చేటప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండదన్నమాట. బాధపడింది ఆదిలక్ష్మి. ఎలా మరి? బ్యాటరీలు కొనడానికి సమయానికి నా దగ్గర డబ్బు కూడా లేదే చెప్పింది కనక మహాలక్ష్మి. నా ఫ్రెండ్ మేరీకి ఫోన్ చేసి వస్తాను. దాన్ని రికార్డ్ చేయమంటాను. వాళ్ళింట్లో బ్యాటరీలున్న 2-in-1 ఉంది చెప్పింది ఆదిలక్ష్మి. చెప్పులు తొడుక్కుని బయటకు వచ్చింది. అప్పుడే వినాయకరావు శాస్త్రి తమ పోర్షన్ తలుపు తాళం తీసి లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ గదిలో బ్యాటరీలున్న 2-in-1 ఉండడం గుర్తించింది. కాసేపు సందేహిస్తూ నిల్చుంది. ఏం కావాలండి? అడిగాడు శాస్త్రి అది గమనించి. అబ్బే, ఏం లేదండి. దేనికి మొహమాటం? అడగండి. అద్దె అడ్వాన్స్ ఏమైనా కావాలా? ఓసారి మీ 2-in-1 ఇస్తారా? ఓ గంట ఆగి తిరిగి ఇచ్చేస్తాను. లేటెస్ట్ స్కోర్. అబ్బే, క్రికెట్ స్కోర్ గురించి కాదండి. దాందేముంది, తీసుకుని వెళ్ళండి చెప్పాడు శాస్త్రి. నేనివ్వనండి, అది నాది చెప్పాడు వినాయకరావు. అరిగిపోదులేరా, ఎప్పుడు అడగలేదు కదా చెప్పాడు శాస్త్రి. పాడైపోతుంది. ఈ ఊరికి రైలెక్కబోయే ముందు మా నాన్న చెప్పాడు, ఎవరికి ఏదైనా వస్తువులు ఇవ్వు, కానీ ఇది మాత్రం ఇవ్వద్దని. ఆదిలక్ష్మికి అతనంత నిర్మోహమాటంగా చెప్పడంతో చిర్రెత్తుకు వచ్చింది. అక్కర్లేదులేండి అని చెప్పి విసవిస బయటకు వెళ్ళిపోయింది. కుమారి శృతి పాట వస్తుందిప్పుడు, ఇస్తానని ఎలా అనుకున్నావు? పెద్ద గొప్పగా దాందేముంది, తీసుకెళ్ళండి అంటావు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కోప్పడ్డాడు వినాయకరావు. సాయంత్రం లలిత సంగీత కార్యక్రమంలో వచ్చే కుమారి శృతి పాటని రికార్డ్ చేయడానికి సన్నాహాలు చేశాడు వినాయకరావు. క్యాసెట్ తీసుకుని నువ్వురా రికార్డ్ చేసుకో, ఇద్దరం వినవచ్చు. మా జాన్ కూడా నిన్ను చూడాలనుకుంటున్నాడు అని ఆదిలక్ష్మి ఫోన్లో మేరీకి చెప్పింది. సరే వస్తున్నాను తల్లితో చెప్పి ఆదిలక్ష్మి క్యాసెట్ తీసుకుని ఆటోలో మేరీ ఇంటికి బయలుదేరింది. అమ్మాయి ఏది? అడిగాడు 10 నిమిషాల తర్వాత వచ్చిన రమణమూర్తి. ఇంగువ అయిపోతే సూపర్ బజార్కి పంపించానండి చెప్పింది కనక మహాలక్ష్మి. వినాయకరావు లలిత సంగీతం మొదలవడానికి 5 నిమిషాల ముందు రేడియో ఆన్ చేశాడు. కరెంట్ లేక పక్కింట్లోనూ రేడియో మోగకపోవడంతో శతభిషం భార్య కోరిక మీద తన రేడియోని పెద్ద సౌండ్ పెట్టాడు వినాయకరావు. కుమారి శృతి పాటని కనక మహాలక్ష్మి ఆఖరికి రమణమూర్తి సహా ఆ కాంపౌండ్లో అంతా విన్నారు. కనక మహాలక్ష్మి ఇలారా అని పిలిచాడు రమణమూర్తి. ఆ పాట మొదలవ్వగానే ఆవిడ భయపడుతూ బయటకు వచ్చింది.
తమ రహస్యం బయటపడితే ఇక ఆదిలక్ష్మిని బయటకు పంపడాయన. ఆ గొంతు విను, అమ్మాయి గొంతుకి దగ్గరగా ఉంది. ఎంత కమ్మగా! అమ్మాయి ఎప్పుడైనా ఇంత కమ్మగా పాడడం విన్నావా నువ్వు? మెచ్చుకున్నాడాయన. నిజమేనండి చెప్పిందావిడ. లలిత సంగీతం. ఆయా రేడియో కట్టేసి వినాయకరావు కాఫీ టిఫిన్ల కోసం బయటకు బయలుదేరారు. గుమ్మంలో ఎదురైన వాళ్ళకి ఆదిలక్ష్మి వాళ్ళని చూసి మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళింటి పేరు కోపమైతే కరెక్ట్గా ఉండేది చెప్పాడు వినాయకరావు. ఆ అమ్మాయి వినేలా. తను విననట్లే వెళ్ళిపోయింది. కనక మహాలక్ష్మి కళ్ళతోనే ప్రశ్నించింది కూతుర్ని పనైందా అని. ఆదిలక్ష్మి కూడా కళ్ళతోనే సమాధానం చెప్పింది. వంటగదిలోకి వెళ్ళారిద్దరు. బాగా రికార్డ్ అయిందమ్మా, ఓసారి వినే వచ్చాను. రాత్రికి విందువు గాని నేను మీ నాన్నగారు కూడా విన్నాం. ఎక్కడ? ఆ శతమర్కటం గట్టిగా పెట్టాడు. అసలు అతన్ని అడిగితే రికార్డ్ చేసి ఇచ్చి ఉండేవాడు. తోచలేదు. 2 in 1 ఇవ్వమంటే చెడిపోతుంది అన్నాడు. రాస్కిల్, ఈసారి రికార్డ్ చేసి ఇమ్మని క్యాసెట్ ఇస్తాను. నాన్నగారేమన్నారో తెలుసా? నీ కంఠానికి దగ్గరగా ఉంది అన్నారు. ఆ పాట పాడిన అమ్మాయి కంఠం. వెంటనే ఆదిలక్ష్మి చిన్నగా నవ్వింది. కనక మహాలక్ష్మి కూడా చాలా సంతోషపడింది. నా పాట విన్నవాళ్ళు అది నా పాటే అని గ్రహించలేరు. నేను పాడేటప్పుడు గొంతుకు మారుస్తాను, అప్పుడే బాగా వస్తుంది పాట. పైగా గాయకుల పాటలు విన్నవాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడితే ఆ కంఠాన్ని గుర్తుపట్టలేరు. ఎన్ని సినిమాల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. ఆ కంఠాన్ని పాటలు పాడే బాలు కంఠంగా చాలామంది పోల్చుకోలేరు. ఘంటసాల రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడితే అది ఆయనతో ఇంటర్వ్యూ అని చెప్తే కానీ తెలియదు. ఆయన మాటకి పాటకి కంఠంలో అంత తేడా ఉంది. అలాగే ఎస్ జానకి సుశీల. అది మన మంచికే చెప్పింది ఆదిలక్ష్మి తల్లి. ఆ తర్వాత ముగ్గురు కుటుంబ సభ్యులు 4 రోజుల తర్వాత జరిగే స్వరాజ్యలక్ష్మి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోసాగారు. ధనలక్ష్మి వాళ్ళ బట్టల దుకాణంలో అప్పు మీద నెల నెల అద్దెలో బాకీ చెల్లు పెట్టుకునేలాగా మాట్లాడుకున్నారు. బట్టలు కొనడానికి ఆ దుకాణానికి మర్నాడు వెళ్ళాలి అనుకున్నారు. పెళ్లికి ఇల్లు కావాలని, పెళ్ళయ్యాక ఇస్తామని ఆ వినాయకరావు శాస్త్రిలను ఖాళీ చేయించాల్సింది నాన్నగారు చెప్పింది ఆదిలక్ష్మి. నాకు ఆలోచన వచ్చింది, కానీ వాళ్ళిక్కడ అందరికీ లీడరై కూర్చున్నాడు. ఓ పట్టాన కదలరని ఊరుకున్నాను చెప్పాడు రమణమూర్తి చిన్నగా నిట్టూర్చి. తనకు తాను పెళ్లికి వచ్చిన బంధువుల ముందు అద్దెకున్న వాళ్ళు తాము పెంచే కుక్కల్ని రమణమూర్తి అని పిలుస్తూ ఉంటే అది ఊహించుకుంటేనే ఆయనకి ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఒంగోలులోని గుర్రంవారి వీధి వాస్తవ్యులైన రమణమూర్తి ప్రథమ పుత్రిక చీలాసౌ స్వరాజ్యలక్ష్మికిని, విజయనగరంలోని యలబంటి స్ట్రీట్ వాస్తవ్యులైన చిరంజీవి వెంకటేశ్వర్లుని ఇచ్చి 18వ తారీఖున మధ్యాహ్నం 3:25కి వైభవంగా వివాహం జరిగింది. శుభలేఖలు అచ్చు వేసేవాళ్ళు చెప్పారు. రిలయన్స్ కప్ క్రికెట్ మ్యాచ్ వల్ల పెళ్లిళ్ళకి అతిథులు రావడం 40% తగ్గిందని. వాళ్ళ సలహా మీద శుభలేఖకు చివరి వాక్యంలో బహుమతులు. రిలయన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు చూడడం కోసం నిర్విరామంగా 2 కలర్ టీవీలు ఏర్పాటు చేయబడ్డాయని గ్రహించ ప్రార్థన అని అచ్చువేశారు. ఆ ప్రకారమే 2 కలర్ టీవీలని వాళ్ళు తీసుకుని వచ్చారు. ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి కలర్ టీవీలకి డిమాండ్ అధికంగా ఉండడంతో వాటి అద్దె ఆ ఒక్కరోజుకి పెరిగింది. అయినా రమణమూర్తి వెనుకాడలేదు. బాబు, కాసేపు పెళ్లి చూడండమ్మా, దంపతుల మీద అక్షింతలు వేయండి అంటూ పెళ్లి పందిరిలోని అతిథులు 2 జట్లుగా విడిపోయి 2 టీవీల ముందు కూర్చోవడంతో రమణమూర్తి తమ్ముడు వాళ్ళని బ్రతిమలాడాడు. ఆయన మాటలని ఎవరు వినిపించుకోలేదు. సిక్సర్, అబ్బా కొద్దిలో మిస్ అయింది కొట్టు. ఈసారి రాబర్ట్స్ అవుట్. కపిల్ దేవ్ ఊరికే రన్స్ ఇచ్చేస్తున్నాడు. క్యాచ్ అవుట్, క్లీన్ బౌల్డ్, ఓవర్స్ తక్కువ. అంతా క్రికెట్ జ్వరంతో టీవీలో ప్రసారమయ్యే క్రికెట్ని ఉద్వేగంగా చూస్తూ అరుస్తున్నారు. అమ్మా అక్కయ్య చూడవే గిచ్చింది అని పెళ్లిపీటల మీద ఉన్న స్వరాజ్యలక్ష్మి దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు 5 ఏళ్ల కొడుకు. ఆమె భుజం మీద ఎక్కి మెడ చుట్టూ చేతులు వేశాడు. ఉష్, తప్పు, దూరంగా వెళ్ళి ఆడుకోండి కోప్పడ్డాడు పురోహితుడు. అమ్మా, నేను తమ్ముడు కూడా పెళ్లి చేసుకోమా? స్వరాజ్యలక్ష్మి ప్రథమ సంతానం ఉత్సాహంగా అడిగింది. సంచిలోంచి కొబ్బరికాయ తీసి పురోహితుడు అటు ఇటు చూశాడు. అంతా జంపకాన పరిచిన వేలవడంతో దాన్ని నేల మీద లాఘవంగా పగలగొట్టాడు. దేనికి? పెళ్లిలో కొబ్బరికాయలు అవసరమా? అడిగాడు రమణమూర్తి ఆశ్చర్యంగా. మొక్కుకున్నాను, గవాస్కర్ ఇప్పుడే సెంచరీ కొట్టాడు. రిలయన్స్ సిరీస్లో భారతీయ ఆటగాడు కొట్టిన మొదటి సెంచరీ అని ఆయన చెప్పాడు. పురోహితుడు కూడా ఆనందంగా అదే మాట అన్నాడు. ఓరిని క్రికెట్ మొక్కు కూడా
పెళ్లి సరిగ్గా జరిపించవయ్యా కోప్పడ్డాడు పెళ్లి కొడుకు వెంకటేశ్వర్లు. ముహూర్త బలం సరిగ్గా వర్జ్యం పోయింది. సెంచరీ అయింది. ఆహా ఎన్ని సిక్సర్లు, ఓహో ఎన్ని ఫోర్లు. జ్వరంతో ఉండి కూడా వీరావేశంతో ఆడాలంటే ముహూర్త బలం అది, చెప్పాడు పురోహితుడు. మరోవైపు అసలు సంగతి తెలియని కొందరు పెళ్లి కొడుకుని పిల్లలు నాన్న అని పిలవడంతో రెండో పెళ్లి సంబంధమా అని కూడా అడిగారు. పెళ్లి పందిట్లో ఓ పక్క బాజాల మోత, మరో పక్క టీవీలో క్రికెట్ పడగాని, సిక్సరో ఫోరో కొట్టగాని విజిల్స్, చప్పట్లు, పిల్లల ఏడుపు, పట్టు చీరల రెపరెపలు, చాలా కాలం తర్వాత కలుసుకుంటున్న బంధువుల పరామర్శలు, హడావిడిగా తిరిగే పెళ్లి పెద్దలు, మంచినీళ్ళ దగ్గర వాటిని ఇష్టం వచ్చినట్లు వాడేసి వృధా చేయకుండా కాపలా ఉన్న 6 ముసలమ్మలు. అక్కడి వాతావరణం అంతా పరమ విచిత్రంగా ఉంది. సరిగ్గా మంగళసూత్రధారణ సమయానికి ఇండియా గెలిచింది. సన్నీ గవాస్కర్ జిందాబాద్, కపిల్ దేవ్ జిందాబాద్, రవిశాస్త్రి జిందాబాద్ అంటూ పేరు పేరున భారతీయ క్రికెట్ ఆటగాళ్లకి జయ జయ ధ్వానాలు పలికి వధూవరుల మీద అక్షింతలు చల్లారు అతిథులు. ముహూర్త బలం అని చెప్పలా, చెప్పాడు బ్రాహ్మడు. మళ్ళీ సంచిలో నుంచి కొబ్బరికాయ తీసి తల మీద ఇందాకట్లా పగలగొట్టుకుని భారత జట్టు గెలిచిన మొక్కు తీర్చుకుంటా, పిల్లల్లారా తినండి తీసుకుని వెళ్ళి ఆ కొబ్బరి చిప్పల్ని పిల్లలకిచ్చాడు ఆనందంగా. ఆ హైందవ సాంప్రదాయ వివాహాన్ని రమణమూర్తి, కనక మహాలక్ష్మి చెమ్మగిల్లిన కళ్ళతో చూశారు. స్వరాజ్యలక్ష్మి నిజంగా సిగ్గుపడింది. వెంకటేశ్వర్లు దొంగచూపులు చూస్తూ ఉంటే, ఆదిలక్ష్మి గంధం గిన్నెతో హడావిడిగా వెళ్తూ ఉంటే అడిగాడు వినాయకరావు. ఇందాక కాఫీ తాగలేదు నేను, కాస్తంత ఇస్తారా? మీరు కూడా అతిథుల్లా ఏంటండి? వెళ్ళి వంట విన్ని అడిగి తీసుకుని తాగండి, చెప్పింది విసురుగా. 2 అడుగులు వేసి ఆగి చెప్పింది. సారీ ఉండండి తెస్తాను అంది. ఆదిలక్ష్మి అందించిన చిన్న ఇత్తడి గ్లాస్ అందుకుంటూ ఉంటే ఆమె చేతి వేళ్ళు వినాయకరావుకి తగిలాయి. ఆ అమ్మాయి సిగ్గుపడ్డం స్పష్టంగా గమనించాడు. అతను అదే క్షణంలో చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. కరెంటు తీగ మీద పొరపాటున చెయ్యి వేసిన వాడిలా ఆదిలక్ష్మి వంక చూశాడు. ఆమె తల దించుకుని ఉంది. ఈ ఎర్ర పట్టు చీరలో మీరు ఎప్పటి ఆదిలక్ష్మిలా లేరు, చెప్పాడు వినాయకరావు. ఆ అమ్మాయి వెంటనే వేగంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4-5 సార్లు ఆదిలక్ష్మి కళ్ళు పందిట్లోని వినాయకరావు కళ్ళతో కలుసుకున్నాయి. తనకు కొత్త వినాయకరావును చూస్తున్న భావన కలుగుతోంది అనుకుంది. వినాయకరావుకి కొత్త ఆదిలక్ష్మిని చూస్తున్న భావన కలిగి చాలాసేపు అయింది. ఒరే నీకు గుడ్ న్యూస్ చెప్తే బీర్ కొట్టిస్తావా అడిగాడు శాస్త్రి వినాయకరావు చెవిలో. ఏంటి? ముందు నేను అడిగింది చెప్పు. అది నిజంగా గుడ్ న్యూస్ అయితే సరే. అయితే విను, కుమారి శృతి ఈ పెళ్ళికి వచ్చింది. అవును, నీకెలా తెలుసు? వాళ్ళు ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చిన వాళ్ళలా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, చెప్పాడు శాస్త్రి. ఎవరి తరఫో ఏమో, పెళ్లి కొడుకు తరపై ఉండాలి. ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కుమారి శృతి ఎవరో చూపిస్తారా అడిగాడు వినాయకరావు. నేను ఆవిడ అభిమానిని అని చెప్పాడు. వాళ్ళు అనుమానంగా చూడడంతో